బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ తొలి రోజు సాధించిన కలెక్షన్లు 2025 ఇయర్ కి గాను ఇప్పటి వరకు ఇండియన్ మూవీస్ పరంగా చూసుకుంటే మాత్రం ఆల్ టైమ్ టాప్ 2 హైయెస్ట్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపిందని చెప్పవచ్చు. ఈ ఏడాది వచ్చిన సినిమాలలో ముందుగా గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే కి గాను 92 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ అందుకొని టాప్ లో ఉండగా, తర్వాత వచ్చిన సినిమాలలో కూలీ మూవీ 151.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకొని గేమ్ చేంజర్ సినిమా రికార్డును బ్రేక్ చేసి హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లతో తొలి ప్లేస్ లో నిలిచింది. ఆ సినిమా కలెక్షన్లను బీట్ చేస్తుంది అనుకున్న ఓజీ మూవీ మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు 145 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకొని టాప్ 2 ప్లేస్ ను అందుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో అలాగే నార్త్ ఇండియాలో సినిమాకు అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు ఇతర పాన్ ఇండియా మూవీస్ రేంజ్ లో కనుక సొంతమై ఉంటే అవలీలాగా ఈ కలెక్షన్లను సినిమా దాటేసి ఉండేది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర తొలి ప్లేస్ లో కూలీ 151.9 కోట్ల గ్రాస్ తో ఉండగా, రెండో ప్లేస్ లో ఓజీ మూవీ 145 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది. గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు మూడో ప్లేస్ లో 92.25 కోట్ల గ్రాస్ ను అందుకోగా, వార్ 2 మూవీ 86.5 కోట్ల గ్రాస్ తో నాలుగో ప్లేస్ లో నిలిచింది. ఐదో ప్లేస్ లో హరిహర వీరమల్లు సినిమా 70 కోట్ల గ్రాస్ ను అందుకోగా, టాప్ 5 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు 2 నిలవడం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర ఇయర్ పూర్తయ్యే సమయానికి కాంతారాతో పాటు అఖండ 2 మరికొన్ని క్రేజీ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కానున్న నేపథ్యంలో వాటిలో ఏ సినిమాలు ఈ లిస్టులోకి ఎంటర్ అవుతాయో చూడాలి. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఓజీ మూవీ ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.